ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుడు మనల్ని పాటలతోనూ కీర్తనలతోనూ దేవుని ఆరాధించడానికి మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. లాస్ట్ వీక్ బాబా ఆలేఫ్ అన్న ఏ వాక్యం చెప్పారు అన్నది మీ అందరికీ గుర్తున్నదా అని నేను అడుగుతున్నాను. గుర్తున్నదా అండి? ఓకే, ఏం గుర్తున్నది? చర్చ్ గురించి చెప్పారు. టీచర్ అనుకోకండి, మా చర్చ్లో ఇలాగే అడుగుతూ ఉంటాం. ఆ ఫీజు కూడా అంతే. ముందు వారం ఏం చెప్పారు వాక్యం అంటే మనం దేవుని వాక్యాన్ని వారం రోజులు కూడా మెడిటేట్ చేయాలి, అవునా కదా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రాలు కూడా ధ్యానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే అలా ధ్యానిస్తారో లేకపోతే మెడిటేట్ చేస్తారో వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గుర్తుందా ఎవరికన్నాను? నేను చెప్తాను. పేతురు గారు సిలువకు ముందు పారిపోయిన వ్యక్తి, అవునా కదా? భయంతో పారిపోయిన వ్యక్తి ఎప్పుడైతే పునరుద్ధాన బలం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో చాలా ధైర్యంగా అందరి ముందు ఒక సెర్మన్ ఇచ్చాడు, అవునా కదా? చెప్పారా లేదా? ఏం చెప్పారు? యేసయ్య గురించి మొత్తం చెప్తూ మీరే ఆయన సిలువ వేస్తారు. సిలువ వేసిన వాళ్ళ ముందు ఏం చెప్తున్నాడంటే మీరే సిలువ వేశారు అని ధైర్యంగా పలుకుతున్నాడు. ఏంటి ఆ విషయాలు? ఏం చెప్పాడు? ఫస్ట్ ఏంటంటే మారు మనసు గురించి చెప్పాడు. ఫస్ట్ ఏంటి? మీరు మారు మనసు పొందాలి. రెండోది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. రెండవది. మూడవది అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ప్రార్థన యందును మీరు ఎడతెగక ఉండండి. ఈ విషయాలు మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. కాబట్టి అన్న చెప్పింది ఏంటంటే మారు మనసు మన హృదయానికి ఉందంట క్రిస్టియన్స్కి, కానీ మన మైండ్కి లేదంట, అవునా కదా? మన మనసు మన మైండ్ సెట్ మారట్లేదని మనం విన్నాం. మన హృదయం హృదయంలో ఒప్పుకుంటున్నాం, కానీ ఈరోజు మనం మారిపోవాలనుకుంటున్నాం, కానీ రేపు కాకపోవచ్చు, లేకపోతే ఒక 10 డేస్కో 1 మంత్కు మళ్ళీ అది చేస్తున్నామేమో. నిజమైన మారు మనసు ఏంటి అని మనం చర్చించుకున్నాం. ఎఫెసీ పత్రిక ఎఫిషియన్స్ 4th చాప్టర్ 22 వర్స్ చదవండి. అది ఒకసారి ఎవరన్నా చదువుతారా? కావున మునుపటి ప్రవర్తన ఇక్కడ ఏం చెప్తున్నారు పౌలు గారు? ఎఫెసీ పత్రిక రాస్తూ ప్రాచీన స్వభావము విడిచిపెట్టేసి నూతన స్వభావమును నవీన స్వభావం ధరించుకొనవలనని నేను బ్రతిమాలుకుంటున్నాను అంటాడు. నీతియు యథార్థమైన భక్తి గలవారే. మన స్వభావమే మనం పుట్టినప్పుడే గర్భంలో మన తల్లి దావీదు గారు అంటారు కదా, మనం పుట్టుకలోనే మనం పాప స్వభావం కలిగిన వాళ్ళం. ప్రాచీన స్వభావం మనలో ఉంది. అది ఎలాగా మారాలి అంటున్నాడంటే నవీన స్వభావం ధరించుకోమని చెప్తున్నాడు, అవునా కదా? మన మైండ్ సెట్ మారాలంటే సరే మనం మారాలనుకుంటున్నాం, కానీ ఒక పరిశుద్ధతగా ఉండాలని ఆలోచించుకుంటున్నాం. కానీ మనకు కావాల్సింది ఏంటి?
ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? మనకి ట్రూ రిపెంటెన్స్ ఉందా? ఖచ్చితంగా దేవా నేను ఇలాంటి ఒప్పుకుంటున్నానా, నేను ఇలా చేశాను ప్రభువా, నన్ను మార్చు తండ్రి, నిజమైన మారు మనసు నాకున్నదా? ప్రతి సండే కూడా మనం చాలా కష్టపడి ఇంత దూరం వస్తాం, అవునా కదా? 10K నుంచి 20K, 30K, 40K చాలా దూరం నుంచి అందరూ వస్తున్నారు. దేవునికి చాలా సంతోషం. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు, కోట్ల ప్రజల్లో మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, మనల్ని ఆరాధించడానికి, మనల్ని గణపరచడానికి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. అంటే మనం ఎంత ధన్యులమో దేవుణ్ణి ఆరాధించడానికి. అంత కష్టపడి మనం వస్తున్నాం. మనము దేవుని ఎలా ఆరాధిస్తున్నాం? మన స్వభావమే పాపంతో కూడిన మన స్వభావంతో చేసిన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? నేను అనుకుంటాను, నేను పాస్టర్ గారి కూతుర్ని, నేను ఏమైనా అని నేను అనుకోవచ్చు, చెప్తున్నాను. లేకపోతే నేను 30 years నుంచి 40 years నుంచి నేను బిలీవర్స్, మాకు చెప్తున్నా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అడుగుతున్న నిజమైన రిపెంటెన్స్ మనలో ఉందా? ఒకవేళ దేవుడు మనల్ని నిలబెట్టి, లేకపోతే ఇది నీకు కొదువుగా ఉంది అంటే మనం తప్పకుండా ఒప్పుకుంటామా? మనం ఒక్కొక్కసారి మనం కనిపెట్టలేకపోవచ్చు మన తప్పిదం. దావీదు భక్తుడు అంటాడు కదా, తమ పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడు అంటాడు. అంటే కొన్నిసార్లు మనమే కరెక్ట్ అనుకుంటాం కొన్ని విషయాల్లో. స్మార్టీ, నువ్వు ఇది తప్పు అని దేవుడు నాకు చెప్తున్నాడు అనుకోండి, నేను ఒప్పుకుంటున్నాను. నేనే క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్. ఎంతో ఆరాధించడానికి మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం. దేవుని సన్నిధిలో అన్నీ ఉన్నవి. సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది. ఈ లోకంలో ఉన్న ప్లెజర్స్, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం, ధన ఘనతలు ఏమీ ఇవ్వలేని సంతోషము, సమాధానం దేవుని బిడ్డలుగా మనకున్నది. దాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. మనం దేవుని కలిగిన వారంగా ఉన్నందుకు చాలా మన ధన్యులం, దేవుని కలిగి ఉన్నందుకు. కానీ అంతే మనం శ్రద్ధగా వస్తున్నాం. మరి దేవుణ్ణి ఆరాధించే ముందు నిజమైన ఒప్పుకోలు మనకున్నదా? ఐజియా ద ప్రాఫిట్, ఆయన ప్రవక్త, ఇశ్రాయేల్ ప్రజలందరిలో చాలా ప్రాఫిట్ అంటే ఏంటి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తే, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు ఐజియా 6లో. ఏంటది? ఒక అత్యున్నత సింహాసనంపై దేవుడు కూర్చున్నాడు. కోట్లాది దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు, ప్రతిగానాలు చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎంతగా ఆరాధిస్తున్నారంటే వారి స్వరం వలన గడప కొమ్ముల పునాదులు అదిరిపోవచ్చున్నవి. ఎంతగా ఆరాధిస్తున్నారంటే దేవుని మహిమ, సమీపింపరాని తేజస్సు. ఆయన మన పరిశుద్ధంగా ఉన్న దేవదూతలే సమీపించలేకపోతున్నారు. మనలో పరిశుద్ధత ఉన్నదా? ఎప్పుడైతే ఐజియా ఆ దర్శనాన్ని చూస్తూ దేవాది దేవుని చూశాడో, ఎప్పుడు దేవాతి దేవుని చూశాడో, ఆయనకి ఒక్కసారి ఇలా చూసుకున్నాడు అనమాట కిందకి, నేను ఎలా ఉన్నా. ఆయన పరిశుద్ధత ముందు, ఆయన మహిమ ముందు మనం స్పష్టంగా తెలిసిపోతాం. అయ్యో ప్రభువా, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను నేను. తనలో ఉన్న లోపము ఆయన మహిమ ముందు తేటపరచబడింది, అవునా కదా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అయ్యో ప్రభువా, నేను ఎంతగా ఉన్నాను. నేను అనుకుంటున్నాను నేను ప్రవక్త అని, నేను ప్రాఫిట్ అని, కానీ నా పెదవులే బాలేవు. అలాంటి ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నాను తండ్రి. ఆ రిపెండెన్స్గా వచ్చాడు. ఈరోజు మారు మనసు పొందాలి. జాన్ అంటాడు కదా,
బాప్తిస్మిచ్చు యోహాను, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. పరిసయ్యులు సద్దుకాయలు బాప్తీసం తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా వచ్చి ఆయన దగ్గర మారు మనసు పాపాలు ఒప్పుకుంటూ కూడా బాప్తీసం తీసుకుంటుంటే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు గొప్ప పండితులు, బైబిల్ టీచర్స్. వాళ్ళు వచ్చి బాప్తీసం ఇవ్వంటే, సర్పసంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. మనకి బాప్తిసం ఉంటుంది, కానీ నిజమైన మారు మనసు మనకున్నదా? ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి ప్రతి ఆదివారం కూడా మనం ఆ వచనంలో అంటాడు, మనము దేవుని స్వభావంలోకి, పోలికలోకి మనం మార్చబడుతున్నాం. ఎలా మార్చబడుతున్నాం? మనము దేనికి వస్తున్నాం అంటే, దేవుడు మనకు అవి కావాలి, ఇవి కావాలి. దేవుని తప్ప మనం ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడగాలి, ప్రతి ఒక్కళ్ళు అడగాలి. కానీ వాటికే వస్తున్నామా? లేకపోతే దేవుని పరిశుద్ధత, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఆయన స్వభావ లక్షణాలు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనకు కూడా వస్తుంది. అవునా కదా? రాతిని పూజించేవారి కంట వారి హృదయం రాతిలాగా అయిపోతుంది, స్టోన్ లాగా అయిపోతుంది. మనం మరి ప్రతి ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధత మనలోకి వస్తుందా? మనం చెక్ చేసుకున్నామా ఎప్పుడన్నాను? మనం మారామా? నువ్వు ఇది మార్చుకోవాలంటే మనం మారామా? ఆయన పరిశుద్ధత ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. అలాంటి పరిశుద్ధత కలిగిన దేవుడు ఒక రోజు మనం అందరం కలిపి దేవునితో కూడా యుగ యుగాలు జీవించే రోజులు రాబోతున్నాయి. అవునా కదా? అప్పుడు మనం పరిశుద్ధత కలిగి దేవునితో ఉండగలుగుతామా? ఆయన వైపు చూస్తేనే మనకి వెలుగు కలుగుతుంది. ఆయన చూస్తేనే వెలుగు కలుగుతుంది, మనలో ఉన్న చీకటి పోతుంది. ఆయన యొక్క వెలుగు మనలోకి వచ్చిందంటే, ఆయన యొక్క మహిమ ముందు మన జీవితం ఏంటి? మనం ప్రశ్నించుకొని ఈరోజు దేవుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నిజమైన ఆరాధన నేను చేయాలి తండ్రి, ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ సత్యంలోకి నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది కదా. మనం సత్యంలోకి నడుస్తున్నామా? లేకపోతే ప్రతి సండే వెళ్ళినట్టు వెళ్తున్నామా, వచ్చేస్తున్నామా? అలా కాదు. ఈ వీక్ నేను 10% మారగలిగితే, నెక్స్ట్ వీక్ నేను 20% మారగలనా? చివరికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి మనం ఎలా మారాలంటే 100% సంపూర్ణంగా మార్చబడాలనేది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం, దేవుని శక్తి. అవునా కదా? దేవుడు అందుకే కదా మన కోసం ప్రాణం అర్పించాడు. దేవుని పోలికగా మనం మార్చబడుతున్నామా? దేవుని యొక్క ఇమేజ్, ఆయన స్వరూపం మనలో కనబడుతుందా? రాతి వంటి గుండెలు మనవి, మన స్వభావం మార్చబడుతుందా? ఇజికేల్ 34 చాప్టర్లో ఆయన అంటాడు, రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను, నవీన స్వభావం ఇస్తాను, మీకు నూతన ఆత్మని ఇస్తాను. ఒకసారి అడుగుదామా దేవుణ్ణి, ప్రభువా నాకు నూతన స్వభావం ఇవ్వదండి, నీ యొక్క రూపం నాలో ఉంచు ప్రభువా, నీ యొక్క రూపం నాలో క్రియేట్ చేయతండి. Can we stand up before God? Can we stand up? ఒక్కసారి మన హృదయాలను తెరిచి, ప్రభువా, ఒకవేళ మూసుకుపోయిన మన హృదయాలు ఇంకా మూసుకొని ఉంటే తెరవండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అందరికి కళ్ళు మూసుకొని, దేవాది దేవుడు అత్యున్నత సింహాసనంపై ఉన్న దేవుని మనం చూద్దాం. ఆ ఘనమైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహాప్రభావం కలిగిన దేవుడు, మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, మహాప్రభావం కలిగిన దేవుడు.
సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన. ప్రభువా, నీ ముందు నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. ఏ అర్హత లేదు ప్రభువా, నాకు ఏ యోగ్యత లేదు. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను తండ్రి. ఒక్కసారి దేవుణ్ణి అడుగుదామా? ఒక్కసారి మన జీవితాలు మనం చెక్ చేసుకుందామా? బయట నుంచి లోపలికి వెళ్ళేవి అపవిత్రం చేయవు, కానీ లోపల నుంచి వచ్చే మన స్వభావమే మనం అపవిత్రం చేస్తుంది. దేవుని ముందు, పరిశుద్ధత కలిగిన దేవుని ముందు మనం ఏ పాటి వారం? ఏ యోగ్యత మనకుంది? ఏ అర్హత ఉంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. కృప వల్లనే మనం రక్షింపబడ్డాం. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఉండలేము. కేవలం ఆయన కృప మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది. ఆయన కృప మీద మనం ఆధారపడదామా? ప్రభువా, మేము పరిశుద్ధులుగా అవ్వాలి తండ్రి. నీ మాట వినాలి ప్రభువా. నీ వాక్యం గైకొనాలి తండ్రి. వాక్యం నీ రూపంలో మేము మార్చబడాలి ప్రభువా. దీనులం ప్రభువా. నువ్వు ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. ఏ పాటి వారం నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నావు. కేవలం నీ ప్రేమే మమ్మల్ని ఆదరిస్తుంది తండ్రి. నీ కృప వలనే తండ్రి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన? నీకు కావాల్సింది విరిగి నలిగిన హృదయం ప్రభువా. ఆ ట్రూ రిపెంటెన్స్ మాలో ఉందా నాయన? ప్రభువా, మాతో మాట్లాడవా? ప్రభువా, మాతో మాట్లాడు నాయన. ఈ ఉదయకాల సమయంలో నేను నిజంగా ఆరాధిస్తున్నామా? యథార్థమైన భక్తితో మేము ఉంటున్నామా ప్రభువా? నిజమైన ఒప్పుకోలు మాకుందా తండ్రి? నువ్వు ఇది చేస్తున్నావు, తప్పు చేస్తున్నప్పుడు మేము ఒప్పుకునే పరిస్థితి మాకుందా ప్రభువా? రాతి గుండెల వంటి మా స్వభావం మార్చు ప్రభువా. మా ప్రాచీన స్వభావం ఇంకా మాలో ఉంది నాయన. బాప్తిసం తీసుకుని ఎన్నో సంవత్సరాలు, కానీ ఆ ప్రాచీన స్వభావం మాలో ఉండిపోయింది ప్రభువా. మమ్మల్ని మార్చవా తండ్రి? నిరీక్షణతో అనుదినం సాగెదను.
మంచి కార్యములు దేవుని ముందు ఏమాత్రమును మంచివి కావు, మురికి పీలికలే అని బైబిల్ చెప్తుంది. ఆయన అత్యున్నత సింహాసనం ముందు మన యొక్క పరిశుద్ధత, మన యొక్క మంచి కార్యములు ఏమాత్రమును కావు. ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. మనం ఒప్పుకొని మన జీవితాలు ఆయనకు సమర్పించి, అదే ఆయన మన నుండి కోరుకునే నిజమైన ఉపవాసం. మరి ఒకసారి మనందరం వెళ్ళి మన హృదయాలు, మన జీవితాలు ఏ విధంగా దేవుని ముందు ఉన్నాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఆయన యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని, ఆయన మనల్ని ఎన్నడూ తోసివేసేవాడు కాదు కాబట్టి ఒప్పుకొని మరి ఒకసారి మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందామా. మరి ఒకసారి దేవా, నీవే నా సమస్తము, నీ పరిశుద్ధత మాకు ఇవ్వమని అడుగుతాం. మరణ భయం అంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయం అంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలున్ కాపాడువాడా. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలున్ కాపాడువాడవు. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
ఆశ్చర్యకరుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క హృదయం మాకు దయచే ప్రభువా. స్వస్థత పొందకుండానట్లు వాళ్ళ కన్నులు మూయబడి ఉన్నవి, వారి చెవులు గ్రహింపకుండా ఉన్నవని ఈ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభువా, మా హృదయాలు తెరవండి, మాతో మాట్లాడండి ప్రభువా. నీ పరిశుద్ధత మాకు కావాలి నాయన, నీ నీతి మాకు కావాలి ప్రభువా. నీ నీతితో మమ్మల్ని నింపండి ప్రభువా. నువ్వు త్వరగా రానే ఉన్నావు ప్రభువా. నువ్వు వచ్చేటప్పటికి మేము నీ యొక్క రూపంలో మార్చబడాలి ప్రభువా. నీ యొక్క రూపంలో మార్చబడాలి ప్రభువా. ఈరోజు మేము నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం అంటే ప్రభువా మా జీవితాలు మేము మార్చుకోవాలి నాయన. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఏ బిడ్డలైతే తండ్రి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించారు వారందరి మీద నీ మెండైన ఆశీర్వాదం, నీ బలమైన ఆత్మను బిడ్డల మీద కుమ్మరించండి ప్రభువా. ప్రతిరోజు కూడా నీ వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా చేయమని అడుగుతున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరిచి నడిపించి నీ ఆత్మతో నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ఆరాధన సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే అందరు లేచి నిల్చున్నట్లయితే మనం అందరం మన కుడి చేతిని పైకి చాపి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశంలోను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రం. మరి బయట ఉన్న వాళ్ళంతా కొంచెం తొందరగా రావాలి, లోపలికి రండి. సండే స్కూల్ చిల్డ్రన్, మరి ఎవరు మనం ఓకే. థ్యాంక్ యూ స్మార్టీ ఫర్ లీడింగ్ us into that worship with devotion. స్మార్టీ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఫ్యూ ఐ షుడ్ సే ఫ్యూ మంత్స్ బ్యాక్ కదా, ఫ్యూ ఇయర్స్ కూడా కాదు, ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐ స్టిల్ రిమెంబర్ క్రయింగ్ స్మార్టీ. నేను మినిస్ట్రీ చేయాలని నాకు ఇష్టం అక్క, జాబ్ చేయాలని నాకు ఇష్టం అంటూ ఏడ్చేదన్నమాట. ఈరోజు హైదరాబాద్కి దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని నడిపించాడు. తను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఆ బిడ్డను వాడుకుని నిలబెట్టుకుని వాడుకున్న విధానాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకున్న చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఒక చిన్న మందగా తండ్రి మమ్మల్ని ఇక్కడికి చేర్చారు. మీరు మాట్లాడితే వినాలని మేము ఇష్టపడుతున్నాం ప్రభా. ఎందుకంటే there is life in your word. ఆ జీవించే మాట మమ్మల్ని మారుస్తుంది, మా జీవితాలు మారుస్తుంది. మారిన మమ్మల్ని చూసినప్పుడు ఈ యొక్క సమాజం కూడా మారుతుంది ప్రభా. దిస్ ఇస్ అవర్ హోప్. దీనికంతటికీ నాయన మనసు మారకుండా, మేము రూపాంతరం చెందకుండా మేమేమీ చేయలేము. ఎందుకు ప్రభా మారడం మాకు అంత కష్టమైపోతుంది? మా పరిస్థితులు చాలా తొందరగా మారిపోతుంటాయి. కానీ మారని దేవుడు మిమ్మల్ని నమ్మాలేనంటే మాకు
చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. మీ వాక్య వెలుగులో మమ్మల్ని మీరు బలపరచమని అడుగుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని రెన్యూ చేయమని, రివైవ్ చేయమని అడుగుకుంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు చాలామంది మన ఫ్యామిలీస్ దూరం వెళ్ళినట్టున్నారు. ఓకే, రెన్యూవల్ ఆఫ్ మైండ్, మన యొక్క మనసు మారడం గురించి మనము కొద్దిసేపు ధ్యానించేద్దాం. వెన్ లైఫ్ వెన్ గోయింగ్ గెట్స్ టఫర్, అంటే మన లైఫ్లో మనం ముందుకెళ్ళడం అనేది కష్టమైపోతున్నప్పుడు, వెన్ గోయింగ్ గెట్స్ టఫర్ అండ్ టఫర్, ఏం చేస్తాం అప్పుడు? పరిస్థితులు మారిపోతుంటాయి. ఈరోజు ఉన్నట్టు రేపు ఆ మనిషి ఉండరు, మారిపోతారు. అంతవరకు నవ్వుతూనే ఉంటారు. సడన్గా ఒకరోజు ఎదురు పడితే మొహమంతా మాడిపోయి ఉంటుంది. ఏమై ఉంటుంది అర్థం కాదు. అంత బాగుంటాడు మన ఎంప్లాయర్, మన మేనేజర్, సడన్గా మొహం మార్చేస్తాడు, హార్ష్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అంతవరకు బాగానే ఉంటుంది అమ్మ, సడన్గా కోపం వచ్చేసి వచ్చేస్తుంది. అంతవరకు బాగుంటుంది వైఫ్, హస్బెండ్. ఏమవుతుందో తెలీదు, మనుషులు మారిపోతారు. అంతవరకు బాగానే నడుస్తుంటుంది బిజినెస్, సడన్గా ప్రాఫిట్స్ లేవు, నష్టాలు వచ్చేస్తాయి. ఏ పని చేసినా పట్టుకున్నదల్లా బూడిదైపోతుందని అనిపిస్తుంది. భయం, ఏమి చేయాలన్న భయం, ఎటు చూసినా భయం. ఇలాంటి టైంలో ది అన్చేంజింగ్ గాడ్ వచ్చి నా ముందు నిలబడి, నన్ను చూడు, నీలో ఉన్న భయం అంతా పోతుంది. నేనైతే మారట్లేదు కదా అని అంటే, నువ్వు కనిపించట్లేదు కదా ప్రభా, అదే నా సమస్య. కనిపించిన దేవుణ్ణి నమ్మాలంటే మనకు చాలా కష్టం. నేను యాడ్విన్ అడుగుతున్నాను, వై ఈజ్ ఇట్ సో డిఫికల్ట్ టు ట్రస్ట్ గాడ్? అంటే సడన్గా వచ్చిన మాట ఏంటంటే, కనిపించడు కదా దేవుడు మనకు. ఈ ఫిజికల్ ఐస్, ఈ ఫిజికల్ బాడీ, ఇవన్నీ ద వే వి ఆర్ మేడ్, ఇవన్నీ ఏం చేస్తున్నానంటే, ఐ షుడ్ రన్ టు సమ్వన్ అండ్ టచ్ దట్ పర్సన్. నాకు కష్టం వచ్చింది, నన్ను కాపాడవా స్మార్టీ అని చెప్పి అడగాలనిపిస్తుంది. నాకు కష్టం వచ్చింది, నా కన్నీళ్ళు తుడవా అని చెప్పేసి ఆ కష్టం అంతా ఎవరి దగ్గర, వినే వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పుకోవాలనిపిస్తుంది. మన దేవుడేమో కనిపించడు. కానీ మనుషులు తీరుస్తారా మన సమస్యలు అని అంటే, వాళ్ళు వెళ్ళి ఆ సమస్యలు ఇంకొకరి దగ్గరికి చెప్పి నవ్వులు అట్లా చేసేస్తారు. మన జీవితము నవ్వులు పాల్చేస్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మాలా? నమ్మకూడదు ప్రభా. మనుషులు నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకోవడం కంటే నిన్ను నమ్ముకోవడం మంచిది కదా అని అనిపిస్తే నా హృదయం ఏమో నమ్మదు. ఆ ఇన్విజిబుల్ గాడ్ని ఎట్లాగా, అసలు నేను వెళ్తున్న మార్గం సరేనా, అంతా బాగానే ఉంది, ఇది నీ చిత్తం అనుకుని స్టార్ట్ చేశాను, ఇప్పుడేంటి నీ చిత్తం కాదేమో అనిపిస్తుంది. నీ చిత్తం అనుకునే ఈ అబ్బాయికి ఎస్ చెప్పాను, నీ చిత్తం అనుకుని ఈ అమ్మాయికి ఎస్ చెప్పాను, నమ్మేశాను, నీ చిత్తం అనుకుని చేసేసాను. We have to remember, all that glitters is not gold. Conviction is not conversion yet. Feeling is not faith. All the blossoms will not bear fruit. All the relationships will not last forever. This is very, very dynamic. డైనమైట్ లాగా ఒకరోజు బ్లాస్ట్ అయిపోద్ది. ఇలాంటి లైఫ్లో ప్రభాని నేను ఎలాగ నమ్మేదనంటే, హీ జస్ట్ గివ్స్ యూ వన్ ఆన్సర్, ఒక్క సొల్యూషన్. యూ హ్యావ్ టు రెన్యూ అవర్ మైండ్. యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. నీ పాత స్వభావం ఉంది చూసావా, దీంతో ఇఫ్ యూ ట్రై టు ట్రస్ట్ మీ, ఇఫ్ యూ ట్రై టు హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, ఇట్ వోంట్ వర్క్. నీ మనసు మారి రూపాంతరం చెందాలి. అప్పుడు నేను నీ యొక్క ఇన్నర్ ఐస్ తెరుచుకుంటాయి. అప్పుడు నన్ను చూస్తావు నువ్వు. అవునా, అది ఎలా ఉంటుంది ప్రభా, అది ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? మనసంతా మారిపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న ఆల్ఫా కాస్త ఫేర్గా అయిపోద్దా? ఇప్పుడున్న ఆల్ఫా కాస్త ఫ్యాట్గా అయిపోద్దా? ఎలా కనిపిస్తుంది మనకు ఆ మార్పు? లేదా లీన్గా అయిపోద్దా? మనకు ఆ మార్పు అనేది బయటికి కనిపిస్తుందా? ఈ మనిషి మారాడు అన్న సంగతి మనకు అర్థమవుతుందా?
లేదంటే మన లోపల ఉన్నటువంటి మన యొక్క అదేంటి ఇన్నర్ ఐస్ దాన్ని దాన్ని ఓపెన్ చేస్తే కానీ మనకు అర్థం కాదా? చెవులున్నవాడు వినుగాక. ద వన్ హూ హ్యాస్ ఇయర్స్ లెట్ హిమ్ ఇయర్. ఆర్ కెన్ వి సే లైక్ దిస్? ద వన్ హూ హ్యాస్ ఇయర్స్ మేక్ దెమ్ హియర్. ద వన్ హూ హ్యాస్ ఐస్ మేక్ దెమ్ సీ. ఎట్లాగా చూస్తాం మనము ఆ మార్పుని? ఎలాగ చూస్తామనంటే మనిషి మనసు మారాలంట. మరి స్మార్టీ రెన్యూవల్ ఆఫ్ మైండ్ గురించి చెప్పి మన యొక్క వర్షిప్కి తను తీసుకెళ్ళింది కదా. ఇలాగే మనసు మారాలి అని అనుకుంటున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ నాకు ఇలాగా వ్యతిరేకంగా పోతున్నప్పుడు దేవుడు ఏదైనా చేస్తే ఆ దేవుని మీద మనకు ట్రస్ట్ పెరుగుతుంది కదా అని అనుకునేది. నేను ఇంతకుముందు ప్రార్థన చేసేదాన్ని. ఎట్లాగంటే ప్రభా నాకు నేను హ్యాపీగా ఉన్నప్పుడు, నాకు అన్నీ జరుగుతున్నప్పుడు నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను. సో ఈ సమస్యలన్నీ తీసే ప్రభా, నన్ను హ్యాపీగా ఉంచప్పుడు నేను నీ సన్నిధిలో బాగుంటాను. ఏదన్నా సమస్య వచ్చిందనుకో అప్పుడు ఎందుకో నాకు నీ దగ్గరికి రావాలనిపించదు ప్రభా అని అంటూ ఉంటే, ఏదైనా సరే ఈవెన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ప్రార్థన చేసేదాన్ని అనమాట. ప్రభా నాకు వచ్చినదే వాళ్ళు అడగాలి, నాకు ఏమొచ్చో అది ఏ క్వశ్చన్స్ వాళ్ళు అడగాలి. యునో ప్రాబ్లం ఏంటంటే ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హార్ట్. ప్రార్థన ఎలా చేయాలో మనకు అర్థం కాదు. మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభా హెల్ప్ మీ టు రిజాల్వ్ దిస్ టాస్క్, దిస్ ఇష్యూస్. ఇవి నేను సాల్వ్ చేసుకోవడానికి నాకు శక్తిని ఇవ్వు ప్రభా, సరిపోవట్లేదు అని చెప్పి ప్రార్థన చేస్తాం. కానీ దానికి అనుగుణంగా జీవితం మటుకు మార్చుకోం. ఏం చేస్తాము? ఈ మనసు మారిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది? నిజంగా దేవుడు మనతో ఉన్నాడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడా, లేదంటే దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు చేసినప్పుడా? చూద్దామా ఒకసారి. గొప్ప కార్యం చేస్తే మనసులు ఏమైనా మారుతాయా? దేవుని మీద ట్రస్ట్ పెరుగుతుందా? ఫెయిత్ పెరుగుతుందా? ఇలాగే దేవుడు ఇశ్రాయేలుల్ని మరి బయటికి తీసుకొచ్చాడు కదా, చాలా అద్భుతాలు చేసి. వీళ్ళు చాలా అద్భుతాలు చూశారు. ఎన్ని చూశారంటే 10 ప్లేగ్స్ చూశారు కదా. ఆ యొక్క 10 ప్లేగ్స్ చూశారు, తెగులు చూశారు. అవన్నీ చూస్తున్నప్పుడు నా దేవుడు ఇంత గొప్పవాడా అని చెప్పి అనుకుని ఉండాల్సింది వాళ్ళు. ఎప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేనే కానీ ఆ ఇశ్రాయేలైట్ కమ్యూనిటీలో ఉండుంటప్పుడు నేను మటుకు వాళ్ళలాగా అనుమానపడేదాన్ని కాదు అని అనుకునేదాన్ని ఎప్పుడు. కానీ ఆ రోజు వాళ్ళ సమస్య ఏంటో ఈరోజు కూడా మన సమస్య అదే. ఎట్లాగంటారా? దేవుడు వాళ్ళందరినీ తీసుకొస్తే, మనం ఇందాక 16th చాప్టర్ చదువుకున్నాం, ఎక్సోడస్. వాళ్ళందరూ కూడా ఆ యొక్క అరణ్యం దాటి అట్లా వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళకి సడన్గా ఒకటి గుర్తొచ్చి దే స్టార్ట్ బ్లేమింగ్, దే స్టార్ట్ గ్రంబ్లింగ్, దే స్టార్ట్ టు మర్మర్, దే స్టార్ట్ టు కంప్లైన్. ఏమని చెప్తారంటే, అసలు ఎంత బాగుండేదో ఈజిప్ట్, ఎంత బాగుండేదో ఆ చెరసాల కదా. ఈజిప్ట్ అలాగే ఉన్నారు కదా, కానీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఎంత బాగుండేదో మేము, వి స్టిల్ రిమెంబర్ సిట్టింగ్ అరౌండ్ దట్ పాట్స్ ఫుల్ ఆఫ్ మీట్. చాలా చక్కగా మాంసం అందరూ కూర్చొని తింటూ ఉండేవాళ్ళం. ఇక్కడ తీసుకొచ్చాం మమ్మల్ని, మాకు మాంసం లేదు, ఏం లేదు. వాట్ డు వి ఈట్? ఏం తింటాం, ఏం తాగుతాం అనేది సమస్య వాళ్ళది. అన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చి ఎదురుగా ఒక సముద్రం. ప్రభా ముందు సముద్రం, వెనక వాళ్ళు, ముందుకెళ్ళిపో. ఎలాగ సముద్రం? ముందుకెళ్ళమంటున్నానా? వై ఆర్ యూ క్రయింగ్? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు ముందుకెళ్ళాలి, నువ్వు ముందుకెళ్ళాలా? విశ్వాసం. కంటికి కనిపించడు ఆయనేమో ముందుకెళ్ళమంటున్నాడు. కంటికి కనిపించేది ఏదైనా ఉందంటే సముద్రం మట్టుకే. ఆ సముద్రంలో వెళ్ళిపోమంటున్నాడు. ఎంత విశ్వాసం ఉంటే సముద్రంలో కాళ్ళు పెడతాం, అది రెండుగా చీలిపోతుందంట. విశ్వాసం. వెళ్ళిపోతారు. అలాగా చీలిపోయినటువంటి సముద్రం మధ్యలో నడుచుకుంటూ హాయిగా అటు చూస్తే ఇటు చూస్తే సముద్రం, కానీ నన్ను అదేమీ చేయలేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చేంత వరకు ఆ సముద్రం మళ్ళీ ఇటువైపు రాదు.
చాలా ధైర్యం నడుచుకుంటూ వెళ్ళారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్, జస్ట్ ఇమాజిన్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చారు, ఎన్నో రోజులు కాలే. ఇప్పుడు నిలబడి మాకు మాంసం ఏది అని మాట్లాడుతున్నారు. దేవుడు ఎలాగా ఏమనుకుంటారు? ఒక్కసారి ఇలా అనేస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు కదా. ఎంత గ్రేస్ అంటే ది అన్సీజింగ్ రిబిలియన్ ఆఫ్ హ్యూమన్ ఆల్ ద టైమ్, బట్ అన్సీజింగ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్, అన్సీజింగ్ డిసిప్లిన్ బై గాడ్ ఆల్ ద టైమ్, అన్సీజింగ్ లవ్ ఏం చేసిందనంటే ఆయన అంటాడు, ఎక్సోడస్ 16 చాప్టర్ మీరు అందరూ తీసిపెట్టి ఉంచండి. బైబిల్స్ తీసుకొచ్చారా? ఎవరు తీసుకురాలేదు చేయొద్దండి, ఎవరు తీసుకురాలేదు? గుడ్. మనము 16th చాప్టర్, బట్ యూ హ్యావ్ యువర్ మొబైల్స్. ఎక్సోడస్ 16 చాప్టర్ ఈరోజు బాగా చదవాలి మనం. ఎంతమంది చదివింది విన్నారా? మీరు విన్నారు కదా ఇందాక చాలా స్పష్టంగా. జోస్న 20 వచనాలు చదవాలంటే అదే పనికి జోస్న చదవమని చెప్పాను. చాలా చక్కగా చదువుతుంది జోస్న తెలుగు. ఇందులో ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు మాంసం కావాలన్నారు కదా వీళ్ళు, నాన్ వెజ్, రోజు వెజిటేరియనా ఇలా ఉంటాయి కదా, అక్కడ దొరికేటువంటి పళ్ళు కూరగాయలు అవి తినాలి. ఇప్పుడు మాంసం కావాలనిపించింది మన వాళ్ళకి. అందుకని దేవుడు అంటాడు, ఇస్తాను మీకు మాంసం ఇస్తానని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, ఈ చదువుకున్న మీలో ఎంతమంది క్లియర్గా చదివేటప్పుడు విన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, మీరు మాట్లాడాలి, ఓకేనా? ఆ 16th చాప్టర్లో దేవుడు కొన్ని కమాండ్మెంట్స్ ఇస్తాడు. ఇది ఇంకా కమాండ్మెంట్స్ ఇవ్వలేదు. ఏంటి, మనకు 20th చాప్టర్లోనే కదా కమాండ్మెంట్స్ ఇస్తాడు, దానికి ముందే జరుగుతుంది ఇది అనమాట. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నీకు ఇస్తాను, మాంసం ఇస్తాను. ఆయన చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. మీరు ఇంకెప్పటికీ మారరా, అయినా మీకు ఇస్తానని చెప్పేసి చాలా అన్సీజింగ్ గుడ్నెస్ లవ్ చూపిస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే, నేను మళ్ళీ నాకు తెలుసు మీకు గుర్తుండదని, అందుకని నేను మళ్ళీ చదువుతున్నాను. ఈ చదివింది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నాకు కమాండ్మెంట్స్ ఏంటో చెప్పాలి, ఓకేనా? ఏమంటాడంటే, దెన్ ద 16th చాప్టర్ 4th నుంచి చదువుతున్నాను. దెన్ ద లార్డ్ సెడ్ టు మోసెస్, లుక్, ఐఎమ్ గోయింగ్ టు రెయిన్ డౌన్ food from heaven for you. Each day the people can go out and pick up as much food as they need for that day. I will test them in this to see whether or not they will follow my instructions. On the 6th day they will gather food, and when they prepare it, there will be twice as much as usual. ఇప్పుడు మాంసం ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా నేను రోజు మీకు పైనుంచి ఐ విల్ రెయిన్ డౌన్ ద ఫుడ్ అని అంటున్నాడు. ఇప్పుడు కుమ్మరించాలంటే ఇంట్లో కుమ్మరించవచ్చు కదా, మళ్ళీ నన్ను బయటికి వెళ్ళి అది చేసుకోమని చెప్పడం ఎందుకు? ఇంట్లో కూర్చుంటాను, ప్రభా ఈరోజు ఫుడ్ ఇవ్వు అని అంటే టపామని అది కింద పడాలి. ఎంత బాగుంటుంది. అలా చెప్పలేదు. హీ హ్యాస్ అ వే టు డీల్ విత్ యువర్ ప్రాబ్లమ్స్. యూ హ్యావ్ టు గో అవుట్. ఐ విల్ రెయిన్ డౌన్ ది మనా ఫర్ యూ, బట్ యూ హ్యావ్ టు కలెక్ట్ ఇట్. అంటే దేవుడు పని చేస్తాడు, నువ్వు పని చేయాలి. ఈ రెండు కలుస్తుంది చూసారా, అప్పుడు యూ విల్ సీ ద ప్రొవిజన్. అంటే దేవుడు ఇచ్చేటువంటి ప్రొవిజన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటాడంటే, నేను ఇప్పుడు చదివిన దాంట్లో ఎన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయి? మనం ఇప్పుడు చదివాం కదా, చదివిన దాంట్లో ఎన్ని కమాండ్మెంట్స్? అది 1 2 3 ఎన్ని కమాండ్మెంట్స్? ఇంకా చదువుతాను. మీరు 1 లేదా 4 అని డిసైడ్ అయ్యే లోపల ఇంకోటి చదువుతాను. 19th verse చూడండి. Then Moses told them, do not keep any of it until morning. But some of them didn't listen and kept some of it until morning. But then it was full of maggots and had a terrible smell. Moses was very angry with them. ఇప్పుడు ఎన్ని కమాండ్మెంట్స్? ఎన్ని? 1. చదివిన దాంట్లో 1 కమాండ్మెంట్. 1 ఇది చెప్పండి, ఏం కమాండ్మెంట్ అది? మాట్లాడరబ్బా ఎవరు? ఎన్ని కమాండ్మెంట్స్ చూడండి. యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ పికప్ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ నీడ్ ఫర్ దట్ డే. ఒక కమాండ్మెంట్. ఇంకో కమాండ్మెంట్,
సిక్స్త్ డే, on the sixth day they will gather food, and when they prepare it, there will be twice as much as. కానీ ఏంటి సిక్స్త్ అంటే సెవెంత్ డే ఎందుకని? సెవెంత్ డే వాళ్ళకి సపాత్, సెవెంత్ డే నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటి, ఏ రోజుకి ఆ రోజు కావాల్సినంత ఇస్తాను కదా, దాన్ని నువ్వు స్టోర్ చేసుకోవద్దు, అది ఇట్ విల్ స్టింక్. చాలా ఈజీ ఇన్స్ట్రక్షన్స్, అర్థమవుతాయి, బాగా అర్థమవుతుంది కదా. నువ్వు బయటికి వెళ్ళాలి, కురుస్తుంది, అన్నం కింద పడుతుంది, కుక్డ్ కాదు, అది గ్రెయిన్ లాగా పడుతుంది. అది తీసుకొని మీరు ఇంటికి వచ్చి మీరు దాన్ని బ్రెడ్ ఏదంటే మీరు దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఎంత ఈజీలో, చాలా అందరికి అర్థమయ్యే రీతిలో చాలా మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పడుతుందంటే వెళ్ళి తీసుకోవడం ఎంత కష్టం. సిక్స్త్ డే కొంచెం ఎక్కువ పడుతుంది నాయన, నువ్వు కొంచెం డబుల్ ద మెషర్ తెచ్చుకో, ఎందుకంటే సెవెంత్ డే ఉండదు. అయినా కూడా ఇక్కడ చూడండి 27th verse, సమ్ ఆఫ్ ది పీపుల్ వెంట్ అవుట్ ఎనీవే. ఎంత చెప్పినా వెళ్ళారంట. దొరికిందా? వాళ్ళ పాత్ర ఖాళీగానే వచ్చింది. అప్పుడు అంటాడు దేవుడు, ఇంకెప్పటికి మారవా నువ్వు? ఇంతేనా? ఎప్పటికీ మార్పు రాదా నీలో? ఎంత కోపం వచ్చేసింది. చాలా ఈజీ ఇన్స్ట్రక్షన్స్, వెళ్ళి నువ్వు తెచ్చుకో అంటే ఒక రోజు పని చెప్తున్నాడు. ఒక రోజు ఏం చేయాలి? మార్నింగ్ వెళ్ళిపోవాలి, అది కూడా ఎండ పడిందంటే కరిగిపోతున్నారంట. సో టైం ఇస్తున్నాడు, 1 day స్కెడ్యూల్ చెప్తున్నాడు. ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళాలి, ఈ టైం లోపల నువ్వు తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఏంటి మరి వీక్ స్కెడ్యూల్ ఇస్తున్నాడు. ఈ వీక్ స్కెడ్యూల్ ఏంటి? సిక్స్త్ డే ఇంకో కొంచెం ఎక్కువ పని చేసుకో, అవునా? సెవెంత్ మటుకు బయటికి వెళ్ళుకో. ఇదే ఇన్స్ట్రక్షన్స్ అంతే. ఇది చాలా సులభమా కాదా? కోడింగ్ రాసినంత కష్టంగా ఏమైనా ఉందా? కోడ్ అనాలిసిస్ చేసి అంత కష్టమేం కాదు, చాలా ఈజీనే. మన వాళ్ళు మెడవంగని జనాంగం కదా, ఏం చేశాడు? అన్నీ ఆపోజిట్ చేశారు. వెళ్ళొద్దంటే వెళ్తారు, అవునా? ఏది చెప్పినా వినం, అంతే. ఈరోజు మనకు అనిపిస్తుంది ఎంత ఫూలిష్ పీపుల్ కదా వాళ్ళని. నువ్వు నేను అదే చేస్తాం రోజంతట్లో. చూడండి, మనం రోజుని తీసుకొని చూడండి. ఈరోజు మార్నింగ్ యాడ్విన్ హీ డింట్ ఫోల్డ్ హిస్ బ్లాంకెట్. నేను చెప్పాను, యూ ఆల్రెడీ ఫెయిల్డ్ బిఫోర్ యూ స్టార్టెడ్ యువర్ డే. యూ స్టార్టెడ్ యువర్ డే విత్ ఫెయిల్యూర్ అని చెప్పాను, అంతే. వాడికి ఎక్కడ లేని రోషం వచ్చేసింది. సో రోజంతట్లో మనం ఎన్ని చేస్తామో వాళ్ళు అనుకుంటాం, కానీ సింపుల్ చర్చ్ ఇంత టైంకి వింటామా? పోనీ ఈ పని చెయ్యి, క్లియర్గా. మనం ఏంటంటే రెండు కదా చెవులు ఇచ్చింది, వినాలనంటే మనకు చాలా కష్టం, వినం. ప్రతిదీ ఆ వినకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చేస్తాయి. వీళ్ళు అలాగ చేశారు. ఏం చేశారంటే సిక్స్త్ డే డబుల్ ద మెషర్ తెచ్చుకున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేశారు? సెవెంత్ డే మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమైనా దొరికిందా అంటే దొరకలేదు. రోజు నువ్వు అంత దాచుకోవద్దు, ఏ రోజుకి ఆ రోజు అని అంటే మళ్ళీ దాచిపెట్టుకోను. అది పొద్దున లేవంగానే అది వాసన కొట్టడం. దేవుడు చెప్పింది చేయలేదనుకోండి, దేవుడు చెప్పిన రీతంగా చేయలేదనుకోండి, యువర్ లైఫ్ విల్ స్టింక్. యు నో టు వాట్ ఎక్స్టెంట్? అది దేవునికి కోపం వచ్చేంతగా, పక్క వాళ్ళు చూసి చీ అనంతగా, ఇట్ విల్ స్టింక్. జస్ట్ టు ఫాలో ద కమాండ్మెంట్స్, అంతే. ఆయన ఇచ్చాడు. ఎలాంటి ఇచ్చాడంటే ఆయన మన్నాని ఇచ్చాడు. ఈ మన్నా గురించి కొన్ని విషయాలు. ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్ థింగ్, ఫుడ్ కదా ఆయన ఇచ్చాడు. ఆయన అది ఎలా ఉంటుందంటే అది కురిపించే ముందు యాజ్ ఇఫ్ గాడ్ ఈస్ క్లీనింగ్ ద ఫ్లోర్. ఆయన డ్యూ పంపించాడంట, దాన్ని క్లీన్ చేశాడు. ఆ తర్వాత దాంట్లో ఆయన మన్నాను కురిపించాడు. అది చూడ్డానికి చాలా ఎలాంటి కొరియాండర్ సీడ్ లాగా చిన్నగా ఉంటాయి. నీకు పెద్ద పెద్దగా కనిపించవు, చిన్నగానే ఉంటుంది. చాలా ఓపికగా దాన్ని కూర్చుకోవాలి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇది ఏంటంటే మన్నా గురించి. ఆ మన్నా యొక్క క్వాలిటీ ఏంటంటే ఆ యొక్క స్పిరిచువల్ మీనింగ్. కానీ ఇఫ్ యూ ట్రై టు సీ ఎక్కడంటే మీరు చూడండి, అదే 16th చాప్టర్లో 18 చూడండి.
లేదు నేను 17 చదువుతున్నాను. సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ యాజ్ దే వర్ టోల్డ్. సమ్ గ్యాదర్డ్ అ లాట్, సమ్ ఓన్లీ అ లిటిల్. But when they measured it out, everyone had just enough. Those who gathered a lot had nothing left over, and those who gathered only a little had enough. Each family had just what it needed, just enough. God's blessing, how it works ante just enough. నీ కృప నాకు చాలు అనేలాగన ఆయనది ఉంటుంది. ఈ మన్నాని అందరూ కొంతమంది ఆశపడి ఎక్కువ కూర్చేసుకున్నారు. ముందే చెప్పాడు ఎంత కావాలో అంత కూర్చుకోనంటే ఆశ. ఒక ఇల్లు ఉంటే సరిపోదు మనకు. నాకు 2 కొడుకులు అంటే 2 ఇండ్లు కావాలి నాకు. ఇక్కడ 2 ఇండ్లు కొనేస్తావు నువ్వు, అక్కడ ల్యాండ్ వాల్యూ ఏమో పెంచేస్తావు. నా మామూలు ఒక లేమని కొనుక్కోలేడు ఇప్పుడు. నాకు ఇంత ఉంటే సరిపోతుందని అనుకుంటే కాదు. ఈ జాబ్ ఉంటే సరిపోదు, నాకు ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంటే ఇంకొక 2 జాబ్స్ చేస్తాను. 6 days not enough. I want to work on 7th day also. No. Your body is designed in a certain way. It has a biological clock. You have to rest. There is a beautiful rhythm. Work, rest, work, rest. No. నాకు ఓవర్ టైం చేయాలి నేను. నాకు ఓవర్ టైం చేస్తే డబ్బులు వస్తాయి. ఎక్కువ కూర్చుకోవాలి, ఎక్కువ కూర్చుకున్నారంట. కొంతమంది తక్కువ కూర్చుకున్నారంట. అంటే ఎక్కువ పని చేసిన వాడు తక్కువ పని చేసిన వాడిని ఈక్వల్గా చేసేసింది మన్నా. ఎప్పుడో మార్నింగ్ వచ్చారు పనికి, వాళ్ళకి సేమ్ శాలరీ. ఎప్పుడో ఈవినింగ్ వచ్చారు, వాళ్ళకి సేమ్ శాలరీ. ఇట్స్ వెరీ అన్ఫేర్ అని చెప్పి పోట్లాడాడు ఏసై దగ్గర, అంటే ఆయన దగ్గర. పొద్దుటించి పని చేసాం, నాకు ఎక్కువ ఇవ్వాలి కదా. దట్స్ వాట్ యువర్ లా సేస్. దట్స్ వాట్ యువర్ ఫేర్నెస్ స్పీక్స్. దట్స్ వాట్ యువర్ మైండ్ సేస్, యువర్ ఇంటెలిజెన్స్ సేస్. నేను పొద్దుటి నుంచి పని చేశానంటే వీడు ఇప్పుడే వచ్చాడే. యు నో వాట్ హ్యాపెండ్? యువర్ మెజరింగ్ స్కేల్ హస్ చేంజ్డ్. అంతే. దేవుని యొక్క న్యాయం మారలేదు. నువ్వేమనుకున్నావు, ఇంతకని చెప్పేసి ఒప్పుకొని జాబ్లో జాయిన్ అయ్యావు, జీతం ఇచ్చేసాడు అంతే. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనంటే, నేను పనిచేసిన దానికి జీతం ఇచ్చావు, ఓకే థ్యాంక్ యూ బై అని చెప్పలేదు. కానీ ఆ పక్కన నిలబడ్డాడే వాడి మీదకి నీ మైండ్ వెళ్ళిపోయింది, నీ చూపోయింది. ఇప్పుడు యూ స్టార్టెడ్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేబర్. వాడితో చూస్తే నీది తక్కువైంది. ఇప్పుడు దేవుడు నీకు అన్ఫేర్ అనిపిస్తున్నాడు. అప్పుడు చేస్తావు క్వశ్చన్ కదా, నువ్వు నాకు అన్యాయం చేసావు, నేను నీకు అన్యాయం చేశానా? వాడికి నేను మంచిగా ఉండడం నీకు అన్యాయం చేసినట్ట. నీకు ఎంత నేను ఇస్తానన్నాను అంతే ఇచ్చాను కదా. బట్ అవర్ కంపారిజన్, అవర్ పారామీటర్స్ కీప్ చేంజింగ్. పక్కోడితో పోల్చుకున్నప్పుడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మార్నింగ్ వచ్చిన వాడు పనిచేశాడు, అంతే జీతం ఇచ్చాడు. ఈవినింగ్ వచ్చిన వాడు పనిచేశాడు, జీతం ఇచ్చాడు. ఈ మన్నా ఏం చేసిందంటే, ఒకడు ఆశపడి బాగా ఎక్కువ కూర్చుకున్నాడంట. ఇంకొకరికి మేబీ ఆ కూతురికి మరి బిడ్డ పుట్టిందేమో, ఆ కూతురు బిజీగా ఉందేమో, తనకు ఒకే కూతురు ఉందేమో ఆ ఇంట్లో, ఆ కూతురు కాస్త బిజీగా ఉందేమో, లేదంటే వైఫ్కి ఏదో బాగాలేదేమో, ఇతను ఒక్కడే ఉన్నాడు, ఒకడే వెళ్ళి కూర్చుకోవాలి. ఒక్క మనిషి కూర్చుకోవడానికి 2-3 కూర్చుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో తక్కువ కూర్చుకున్నాడు, ఇతనేమో ఎక్కువ కూర్చుకున్నాడు. కానీ మన్నా ఏం చేసిందంటే అందరినీ ఈక్వల్ చేసింది. వాళ్ళు తీసుకొచ్చి మెజర్ చేశారంట. ఆ మెజర్మెంట్లో ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాల, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, నేను చేయలేను ప్రభా ఇదని అనుకుంటే, మై గ్రేస్ ఈస్ సఫిషియంట్. డోంట్ వరీ, ట్రై టు సీ ఇన్విజిబుల్ గాడ్. యునో, మనం బాగా పనిచేస్తున్నామని, హౌ వెల్ వీఆర్ వర్కింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ వీ హ్యావ్ టు సీ వెదర్ గాడ్ ఈస్ అట్ వర్క్ ఫర్ అస్. అది చూడాలి. మనం ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నామా అనే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుడు నా కోసం పనిచేస్తున్నాడా? దేవుడు నీ కోసం పనిచేసేంతగా దేవుడి హృదయాన్ని గెలుచుకున్నావా? అప్పుడు మన జీవితంలో కార్యం చేస్తుంది. నేను చదువుకోవడానికి అవ్వలేదు ప్రభా, చదవద్దని చెప్పట్లేదు, చదవాలి ఖచ్చితంగా. కొన్ని పరిస్థితుల వల్ల ఫెయిల్ అయిపోతుంటాం, మనం అన్ప్రొడక్టివ్గా తయారవుతుంటాం. ఆ పరిస్థితులన్నీ దేవుని ముందు పెట్టి, లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ బ్లెస్ మై ఎఫర్ట్ అని అంటే, దేవుడు నిజంగా బ్లెస్ చేయడం అనుకుంటున్నారా? ఏమీ పని చేయకుండా
దేవుడే అన్నీ చేసుకుంటాడని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా మన్నా పని చేయదు. ఎంత కూర్చుకున్నా వాడికి సరిపోయినంతగా. ముందే ఇన్స్ట్రక్షన్ ఉంది, నీకు ఎంత కావాలో అంత కూర్చుకో అంతే. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండొద్దు, అత్యాశ ఉండొద్దు కదా. కానీ ఇది చేసుకుంటూ ఇంకెక్కువగా గాడ్స్ ప్రిన్సిపల్, యూనో, ఆ గాడ్స్ ప్రిన్సిపల్ ప్రతి జీవి యొక్క లైఫ్లో పనిచేస్తుంది. అది ఈక్వల్ చేసేస్తుంది. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. క్యాన్ యూ ట్రస్ట్ దట్ గాడ్ టుడే? దట్ ఈస్ ద క్వశ్చన్. వీళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ మన్నా ఏంటి ఇలా ఉంది, నేను ఏం చేసినా ఇది తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రిన్సిపల్ని అప్లై చేస్తుంది అని చెప్పి అనిపించింది. సో వీళ్ళు ఏం చేశారు, నువ్వు దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ రోజు కావాల్సినటువంటి కృప ఆ రోజు ఇస్తాడు ఫ్రెష్గా. సర్ది చేసేది కాదు, యూనో, సర్ది కూడు లాంటిది కాదు ఆయన ఇచ్చేటువంటి బ్లెస్సింగ్, ఆయన ఇచ్చేటువంటి గ్రేస్. ఇట్ ఈస్ ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్. అలాంటిది కాదనుకొని మన ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, ఏమో రేపు దేవుడు నాకు ఆ గ్రేస్ ఇస్తాడో లేదో అన్నటువంటి భయం, దాన్ని కాస్త మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అని చెప్పి ట్రై చేశారు. అదేం చేసింది, యునో, వెన్ ఎవర్ యూ వైలేట్ గాడ్స్ కమాండ్మెంట్స్, వెన్ ఎవర్ యూ వైలేట్, ఇట్ స్టింగ్స్, చాలా దుర్వాసన వస్తుంది. కానీ పాల్ అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కొరకు క్రీస్తు యొక్క సువాసనలాగా నువ్వు ఉండాలి అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనము? ఈ మనసు మారాలి, ఆయన్ని నమ్మాలి. అదే ప్రాబ్లం. నువ్వు కనిపించవు కదా ప్రవ్వా అని అంటాడు. కానీ చూద్దాం. అయితే ఇలాగా తీసుకెళ్తే ఆ మన్నా అంత బ్యూటిఫుల్గా వాళ్ళందరినీ సేమ్ చేసేసింది, అందరినీ ఈక్వల్గా చేసింది. అయితే అలాగా కిందికి వచ్చినప్పుడు మళ్ళీ సబాత్రే రోజును కూడా వాళ్ళు మరి ఎక్కువ కూర్చుకోవడం, ఐ మీన్ సబాత్ డే రోజున మళ్ళీ బయటికి వెళ్ళి చేస్తారు. ఇచ్చిందే 3 కమాండ్మెంట్స్. బయటికి వెళ్ళు, తీసుకురా, 6th డే ఎక్కువ తెచ్చుకో, 7th డే డోంట్ గో అవుట్ ఆర్ డోంట్ స్టోర్ ఇట్. అంతే. ఇది దానిని కూడా చేయలేకపోయారు. ఏమంటారంటే, మేము ఏమి తింటాం, మాకు ఏమిస్తాను. ఇలాగే మీరు 17 దగ్గరికి వెళ్తే అక్కడ వాటర్ ఉండదు, ఇక్కడేమో తిండి ఉండదు అని ఏడుస్తారు, ఇక్కడేమో వాటర్, వాట్ డు వి డ్రింక్ అని అంటాడు. ఇట్లా ఇంత అద్భుతం చూసావే నువ్వు, పైనుంచి ఆహారం ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు వాటర్ ఇవ్వలేడా? ప్రతి సమస్య కొత్తదే, ప్రతి సమస్య కొత్తదే. అప్పుడు ప్రతిసారి డౌట్ పడ్డమే దేవుని మీద, ఇది చేస్తాడా దేవుడు నిజంగా? ఇది చేస్తాడా? ఇంతకుముందు చేశాడు కదా, హీస్ అన్ఫెయిలింగ్ లవ్ విల్ డూ దిస్ ఆల్సో అని చెప్పి ఎందుకు అనిపించదు? ఆ రోజు చేశాడు, ఏమో ఈరోజు చేస్తాడా? వెరీ డిఫికల్ట్ టు బిలీవ్ గాడ్. మళ్ళీ అదే సమస్య, మాకు వాటర్ లేవు, అరణ్యంలో ఉన్నారు వాళ్ళు, వాటర్ లేకుండా. ఇప్పుడు మన ఇంట్లో ఊహించుకోండి, ఒక పూట వాటర్ లేదనుకో ఎట్లుంటుంది? చాలా కష్టం. ఎడారిలో ఉంటే నువ్వు, అది కూడా చంటి బిడ్డలతో ఉంటే, అది కూడా పాడి పశువులు వీటన్నిటితో ఉంటాయి. పోనీ కొన్ని గంటలు వాటర్ లేదు, ఓకే మేనేజబుల్. ఒకరోజు వాటర్ లేదు, ఓకే ఓకే అనుకుంటాం. 2 రోజులు వాటర్ లేదు, ఇంపాసిబుల్, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. కానీ అలా ఏం జరగలేదు వీళ్ళకి. పశువులు చచ్చిపోయేంతగా, మనుషులు కళ్ళు తిరిగి కింద పడిపోయేంతగా ఏం కాలేదు, వాటర్ లేదు. అంటే మనం ముందే ఊహించేసుకుంటాం అనమాట. ఈరోజు నాకు కావాల్సినంత డబ్బు లేదు, లేదంటే ఈరోజు నేను చేయాల్సినటువంటి పని చేయట్లేదు, జాబ్ లేదు నా చేతుల్లో, ఇది ఉంటుంది. కానీ మన ఆలోచన ఎక్కడ పోతుంది తెలుసా? ఈ రోజుతో స్టాప్ అవ్వదు, ఫ్యూచర్కి వెళ్ళిపోద్ది. ఇది ఇట్లాగే కంటిన్యూ అయిందంటే వీ విల్ బి స్టాప్డ్ టు డెత్. ఇంకా స్టార్వింగ్ ఏమి లేదు అక్కడ, ఇంకా డెత్ కూడా ఏమీ జరగలేదు. బట్ ముందే ఊహించేసుకుని ఇలా అయిపోతుందేమో, అప్పటి వరకు కూడా దేవుడు ఏమీ కలుగు చేసుకోడేమో. ఏంటి ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత, ఇఫ్ యు సీ ద ఇజ్రాయిట్స్ హిస్టరీ కదా, మార్వెలస్, ఎలాంటి కార్యాలు చేశాడని అనిపిస్తుంది. ఈరోజు చేస్తాడు అలాంటి కార్యాలు, ఈరోజు కూడా మనకు పైనుంచి. అక్కడ మీకు చివరిలో ఉంటుంది అనమాట, ఆ మన్నా గురించి ఎంత రాస్తే 16th చాప్టర్లో, దే ఏట్ దట్ మన్నా ఫర్ 40 years till they entered the border of the promised land. ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళిపోయిన తర్వాత కురిపించి ఉండొచ్చు కదా. అలా చేశాడు అనుకో దేవుడు, విల్ బికమ్ అన్ఫేర్ గాడ్స్. అక్కడ అడవిలో పంటలు పండించుకోవడానికి, భూమి దున్నుకోవడానికి ఏమీ లేదు కాబట్టి కురిపించాడు. ఇప్పుడు ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళిన తర్వాత కూడా కురిపించాడు అనుకో, హీస్ జస్ట్ మేకింగ్ యూ లేజీ.
అవర్ గాడ్ ఈజ్ నాట్ లేజీ టు మేక్ యూ లేజీ కదా. ఇప్పుడు వెళ్ళు, నువ్వు యుద్ధం చేయి, నువ్వు గెలుచుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు పంటలు పండించు. ఫస్ట్ ఇయర్లో ఏం తిన్నారు, అదంతకు అదే పండిందంట పంట, అలా తినేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు పంట పండించారు. పంట పండించేటువంటి శక్తిని ఇచ్చేటువంటి పరిస్థితి ఒకరోజు వస్తుంది. అంతవరకు హీ విల్ ప్రొవైడ్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ గాడ్. దట్స్ హౌ హీ వర్క్స్ బ్యూటిఫుల్లీ. కానీ మనం ఏం చేస్తామనంటే, ఈరోజు పైనుంచి కురిపిస్తే రేపు కూడా పైనుంచి కురిపించాలి, దీనికి దానికి అలవాటైపోతుంటాం. హీ ఈజ్ అన్చేంజింగ్, బట్ యువర్ సిచ్యువేషన్స్ విల్ బి చేంజింగ్ అండ్ అకార్డింగ్లీ హీ విల్ గివ్ యూ ద గ్రేస్. అది నమ్మాలి మనం, అది నమ్మగలగాలి. నాకు ఎంత బలం ఉందో అంత బలానికి సరిపోయేటువంటి టాస్క్ ఇవ్వు ప్రభా అని కాదు అడగాల్సింది. నాకేం తెలుసో అదే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగు ప్రభా అని కాదు. నాకేం వీక్నెసెస్ ఉందో దానికి సరిపోయేటువంటి పార్ట్నర్ ఈ ప్రభా అని కాదు కదా. నాకు శక్తిని ప్రభా, ఏ పని వచ్చినా ఏ సమస్య వచ్చినా దాన్ని నెగ్గుకునేటువంటి శక్తి నాకు ఇవ్వు అని చెప్పి అడిగినప్పుడు అలాంటి వాళ్ళని దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇంత చూసాం కదా ఈ స్లైడ్స్ని. కానీ ఆ ప్లేస్లో మనల్ని మనం పెట్టుకొని ఈరోజు ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ దేర్ ఇన్ దేర్ పొజిషన్. నేనైతే ఏం చేస్తాను, నా మనసు మారినంత కాలము నేను ఇజ్రాయిల్స్తో ఏమాత్రమూ తక్కువ కాదు. నా మనసు మారాలి. దేర్ హార్ట్స్ వర్ స్టిల్ లింగరింగ్ దేర్. ఇక్కడ ఇంకా ఆ ఈజిప్ట్కి అతుక్కుని ఉన్నాయి. ఆ బానిసత్వం నుంచి, అందులో నుంచి నువ్వు కుండ చుట్టూ కూర్చొని మాంసం తిన్నావేమో, కానీ ఎలాంటి పరిస్థితులు తిన్నావు? యు ఆర్ ఎ స్లేవ్ దేర్, బట్ గాడ్ లిబరేటెడ్ యూ టుడే. యు ఆర్ ఫ్రీ బీయింగ్. అలాంటి స్వాతంత్రం తీసుకొచ్చి దేవుడు నిన్ను లిబరేట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా అది చాలా బాగుంది, ఆ మాంసం బాగుంది, అది బాగుంది. ఇంకా మన హార్ట్స్ అక్కడే ఈజిప్ట్లోనే ఉండిపోయినాయి. వేర్ ఈజ్ యువర్ హార్ట్? ఎక్కడుంది ఈరోజు మన హృదయం? ఎక్కడ మన హృదయం ఉంటుందో కదా, మన యొక్క ప్రయారిటీస్ అన్నీ కూడా అక్కడే తిరుగుతుంటాయి. వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. నా మనసు కూడా ఈరోజు మారకపోతే దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా ఇజ్రాయిల్స్ జీవితంలో చేసినంత అద్భుతాలు మనకి ఎక్కడ కనిపించవు. అంత గ్రేట్ మిరకల్స్. అలాంటి చూసిన వాళ్ళు ఇద్దరు కదా, కాలేబ్ అండ్ వాళ్ళిద్దరు మటుకు వెళ్ళగలిగారంట. వీళ్ళంతా అంత స్టబర్నెస్ తోటి, అంత మార్పు లేనటువంటి జీవితాలతోటి వాళ్ళు దే కుడెంట్ ఎంటర్ ఇంటూ ది ప్రామిస్డ్ ల్యాండ్. అంతా కష్టపడింది ఎందుకు? దేవుడికి ఎలా అనిపించుంటుందో కదా, ఇన్ని అద్భుతాలు చేసి వీళ్ళని తీసుకొస్తే ఇద్దరే నా పాస్ అయింది. వెన్ యూ ఫెయిల్, వెన్ యూ డోంట్ లిసన్ టు గాడ్, ఆ దేవుడు ఏదైతే టీచ్ చేస్తుంటాడో, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం ఫెయిల్ అయిపోతాం. మళ్ళీ రాయాలి ఆ టెస్ట్ అంటిల్ యూ గెట్ పాస్ మార్క్స్. అలానే ఉంటుంది. మీరు ఈ 16th చాప్టర్ ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళు కంప్లైంట్ చేశారు అన్న వర్డ్ని నేను అండర్లైన్ చేశాను. ఎన్నిసార్లు ఉందో అది కంప్లైంట్. వాళ్ళు కంప్లైంట్ చేశారంట. ఇంకొక వర్షన్లో ఎట్లుంటుందంటే ది గ్రంబల్డ్, ది మర్మర్డ్ అని ఉంటుంది. అంటే దేవుడు ఇంత చేసినా కూడా హార్ట్ అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే యూ విల్ గ్రంబల్, యూ విల్ స్టార్ట్ కంప్లైనింగ్. ఇలాగే చేశాడంట. ఇలాగే చేస్తుంటే అంటే అంత చేసిన యు నో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ గ్రంబల్, యు నో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ కంప్లైన్. యు డూ 2 things. అంటే సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కంప్లైంట్ చేస్తాం, ఇంకోటి అంటే గ్రంబుల్ చేస్తాం, లేదంటే ఆ సమస్య నుంచి పారిపోవాలనుకుంటాం. మనం పారిపోతే సమస్య తీరిపోద్దా? సమస్యని తీర్చేసుకుంటుందా? దానికి ఏమైనా లైఫ్ ఉందా? అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వస్తుంది సమస్య. నువ్వు పారిపోయావు అంతే, కానీ సమస్య ఏమీ చచ్చిపోలే, అక్కడికి వస్తుంది అంతే. నువ్వు పాస్ అయ్యేంత వరకు ఆ టెస్ట్ తీసుకుంటూనే ఉంటావు. అందుకనే వెన్ యూ లుక్ అట్ ఎ పర్సన్స్ లైఫ్, సో మెనీ ఫెయిల్యూర్స్, ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఆ మనిషి జీవితం చూస్తే అర్థమవుతుంది ఎంత స్టబర్నో. దేవుని యొద్ద మెడవంచని జనాంగం లాగా. కానీ హంబుల్ పర్సన్ యొక్క లైఫ్ చూడండి. అంటే ఎట్లా ఉంటుందంటే అక్కడ తిట్టంగానే అంటే దాచిపెట్టుకుంటారు కదా, అది స్టింక్ అవ్వగానే
తిట్టాడంట మోసెస్. అప్పుడు వెంటనే వాళ్ళు మళ్ళీ ఈ రోజుకి ఆ రోజు, అంటే తిడితే కానీ పనిష్మెంట్ వస్తే కానీ మనము మారం. హౌ ఇట్ వుడ్ బి ఇఫ్ యు లిసన్ టు గాడ్ వెన్ యు ఆర్ అండర్ గ్రేస్. పనిష్మెంట్ కాకుండా గ్రేస్లో ఉన్నప్పుడే మాట వింటే ఎంత బాగుంటుంది. ఆ పర్సన్ లైఫ్ చూస్తే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చుంటే కానీ ఇంకా సెటిల్మెంట్ ఉండదు, ఏముండదు లైఫ్లో, ఒక ఫ్రూట్ ఉండదు. స్పెండ్ చేస్తాం కానీ ఏం ఫ్రూట్ ఉండదు. ఎందుకంటే ఎక్కడో సమ్వేర్ సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ మై లైఫ్. అండ్ దిస్ పెయిన్, దిస్ పనిష్మెంట్ ఈజ్ ఎ సైన్ దట్ ఐఎమ్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్. నిజంగా ఇది నా జీవితంలో ఇది ఒక సైన్. ఇది చూడంగా నాకు అర్థం అవ్వాలి, ఓకే ఏదో నేను తప్పు చేశాను, నేను కరెక్ట్ చేసుకోవాలి. అలా రాలేదనుకోండి ఆలోచన, అలాగనే ఇజ్రాయెలిట్స్ లాగా 40 years అయినా అదే మన్నాని తింటూ ఉంటాం కానీ మనకు దాని వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ అర్థం కాదు. ఆ ప్రామిస్ ల్యాండ్కి మనం ఎంటర్ అవ్వం. అన్లెస్ టుడే యూ రిన్యూ యువర్ మైండ్, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ప్రామిస్ ల్యాండ్. దానికి ఏం చేయాలి, ఎలాగ నా మనసుని మార్చుకోవాలి, జస్ట్ ఇది చెప్పి నేను ముగించేస్తాను. కెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్ 12th chapter. ఇది జాగ్రత్తగా చదువుదాం. రోమన్స్ 12th chapter. అంటే రిన్యూవల్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అది చూడండి. ఎస్, ఎస్, నేను న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. డోంట్ కాపీ ద బిహేవియర్ అండ్ కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ అ న్యూ పర్సన్ బై చేంజింగ్ ద వే యూ థింక్. దెన్ యూ విల్ లర్న్ టు నో గాడ్స్ విల్ ఫర్ యూ, విచ్ ఈస్ గుడ్ అండ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్. దెన్ యూ విల్ లర్న్ టు నో గాడ్స్ విల్ అని ఉంది కదా, దెన్ యూ, ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో దెన్ యూ విల్ అప్రూవ్ అని ఉంటుంది. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుస్తుంది నీకు. డోంట్ కన్ఫర్మ్ టు ద ప్రాక్టీసెస్ ఆఫ్ ది ప్యాగన్ పీపుల్, ప్యాగన్ వరల్డ్. వాళ్ళని అనుసరించొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు చేయొద్దు అలాగా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళకి కొన్ని కస్టమ్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, అవునా, ఇవన్నీ చేస్తుంటారు. దాన్ని గురించి మీరు అసలు బాధపడద్దు, దాన్ని ప్రాక్టీస్ చేయొద్దు, దాన్ని కాపీ కొట్టద్దు. డోంట్ కాపీ అని ఉంటుంది కదా, అలాంటివి కాపీ చేయొద్దు. అప్పుడు ఏం చేయాలి, మనము మనసు మారాలి. అంటే ఈ లోకం ఎట్లాగా ఏం చేస్తుందో నువ్వు అలా చేయొద్దు అని అంటున్నాడు. లోకం ఏం చేస్తుంది, లోకం ఏం చేస్తుందనంటే ఆ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మార్చేస్తుంది, మనం మాట్లాడే మాటలు మారిపోతాయి. మొన్న ఎవరో అసెంబ్లీలో మినిస్టర్స్ అంతా ప్రమాణం చేస్తున్నారు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ యొక్క శాసనాలతో ఉన్నటువంటి శాసనసభని ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఈ విధంగా దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. ఆ చేసే వ్యక్తికి దేవుడు అంటే ఎవరో తెలీదు, శాసనం అంటే ఏంటో తెలీదు. పవన్ కుమార్ మన ఆయన అంటున్నాడు అనమాట, ఎందుకు లేని పేరు అంటున్నాడు, ఇంతకు ముందు ఎలాగో జరిగింది అసెంబ్లీ, ఇప్పుడు మట్టుకు చాలా చాలా డీసెంట్గా అంట, చాలా డీసెంట్గా మర్యాదపూర్వకంగా చెడ్డ మాటలు పలకకుండా, ఇంతకుముందు చెడ్డ మాటలు ఎంత పలిగారో అందరికీ తెలుసు కదా. ఏదో అయిపోయింది అధికారం వచ్చేసరికి మనము డీసెంట్ పీపుల్ అని చెప్పుకోవడానికి. వీళ్ళు ఏం చేస్తారు, దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క నియమం ఏదైతే ఉందో 6 days యూ హ్యావ్ టు వర్క్ అండ్ 7th day. 7th day అంటే ఏంటి, సాటర్డే అయినా సండే అయినా. మన మోదీ గారు చెప్తున్నారు మీ సండే హాలిడే తీసేస్తాము అని చెప్పేసి. అప్పుడు మన క్రిస్టియన్స్ అంతా అంటున్నారు, అయ్యో ఎలా
ఏమవుతుంది? సండే కాకపోతే సాటర్డే కలుసుకుంటాం, అంతే కదా. 6 days వర్క్ చేసి 7th day యూ హ్యావ్ టు రెస్ట్, అంతే. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ కదా. కానీ అంటే ఈ లోకము ఒకటి చేస్తుంది, నా ఇంకా బాడీని మించి ఈ దేవుని యొక్క టెంపుల్ అని చెప్పి ఆ సత్యాన్ని మర్చిపోయి నేను ఇంకా ఓవర్ టైం చేస్తాను, ఇంకా ఓవర్గా వర్క్ చేస్తాను. ఓవర్ అనమాట, అంతా ఓవర్గా మాట్లాడడం, ఓవర్గా వర్క్ చేయడం, ఓవర్గా అన్నీ అలా చేస్తుంది వరల్డ్. నువ్వు ఓవర్గా చేయొద్దు కదా. నువ్వు ఎంత కూర్చుకున్నా లెఫ్ట్ ఓవర్ అసలు ఉండదు. ఈ మన్నా ఎప్పుడు పనిచేస్తుంటుంది. కాబట్టి ఓవర్గా ఎప్పుడు చేయొద్దు. వాళ్ళని కాపీ చేయొద్దు అసలు. వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి, కానీ నువ్వు వాళ్ళని చూసి నేర్చుకోవడానికి లేదు. దానికి కాదు కదా నిన్ను పిలిచింది. సో ఇలాంటి వాళ్ళని నువ్వు కాపీ చేయకుండా బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యువర్ మైండ్స్. ఆ ట్రాన్స్ఫార్మ్డ్ అయిన మైండ్లోటి ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో నాకు అర్థమవుతుంది. ఎవరైనా జీవితంలో కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఏం చేయాలి, ఏం చేస్తాం అర్థం కావట్లేదు, ఎలా డెసిషన్ తీసుకునేది, ఏం చేయాలని కన్ఫ్యూజన్ అంటే, కొన్నిసార్లు ఒక్కొక్క డెసిషన్ తీసుకోవాలనేటప్పుడు కొంచెం నిజంగా నేను కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఈరోజు బ్లెస్సీ ఈ టైంలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని బైబిల్ ఏం లేదు కదా. బైబిల్ ఏం లేదు. మరి బైబిల్ చదివితే మటుకు బ్లెస్సీకి ఒక ఆన్సర్ వచ్చేస్తుందా, సొల్యూషన్ వచ్చేస్తుందా? మనం అనుకుంటాం రాదని. కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ప్రిన్సిపల్ ఉంటుంది చూసారా, ఆ ప్రిన్సిపల్ మటుకు ఖచ్చితంగా ఇందులో ఉంది. సో ఈ స్క్రిప్చర్ని చదివినప్పుడు ఆ దేవుడు మనకు ఎక్కువగా అర్థమవుతూ ఉంటాడు. అప్పుడు అర్థమైనప్పుడు ఆ కన్ఫ్యూజన్ మొత్తం కాస్త వెళ్ళిపోయి క్లారిటీ వస్తూ ఉంటుంది. ఈ టైంలో ఈ డెసిషన్ నేను తీసుకోవాలి, ఇది మంచిదా చెడ్డదా. ఇంకా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అసలు మంచిదా చెడ్డదా అని కూడా నిర్ణయించుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. అవునా, నిజంగా మంచికి చెడుకి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఉన్నాము మనం అంటే బైబిల్ ఎక్కువ చదవట్లేదు అనమాట. దేవుడు మనకు అర్థం కావట్లేదు అనమాట. ఆ రిన్యూడ్ మైండ్తో చూసినప్పుడు యూ విల్ సీ క్లారిటీ, యూ విల్ గెట్ క్లారిటీ. అప్పుడు డెసిషన్ మేకింగ్ బికమ్స్ ఈజీ. ఇంకొక వర్స్ చూపిస్తాం. 2 Corinthians 10th chapter 5th verse. ఈ యొక్క రిన్యూవల్ ఆఫ్ మైండ్ గురించి we destroy 2 Corinthians 10th chapter 5th verse. We destroy every proud obstacle that keeps people from knowing God. We capture their rebellious thoughts and teach them to obey Christ. మారుస్తాం. ఇతరులు మార్చే ముందు మనల్ని మనము మార్చుకుందాం. అది ఎలా ఉంటుంది తెలుసా? రెబిలియస్ థాట్స్. ఎంత చెప్పినా దేవుడి గురించి అసలు వినం. దేవుని గురించి చెప్తూ ఉంటే వీళ్ళంతా ఇది టైం లేని ఇదేంటి టైం బాగా ఉన్నవాళ్ళు, పని లేని వాళ్ళు చేసేటువంటి పనులు ఇవన్నీ అనుకొని చేస్తాం. మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి మన పనులు మనము చేయాలనుకుంటాం. ఏమంటాడు తెలుసా దేవుడు? అలాంటి థాట్స్, అలాంటి వాళ్ళని చూసినప్పుడు నువ్వు లేదా నీలోనే అలాంటి థాట్ ఉంటే ట్రై టు డెస్ట్రాయ్ ఎవ్రీ ప్రౌడ్ అబ్స్టికల్, ఎవ్రీ ప్రౌడ్ థాట్, ఎవ్రీ రిబెలియస్ థాట్ దట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. దాన్ని తీసుకొచ్చి దాన్ని పట్టి ఆ సిలువ దగ్గర పెట్టాలని అంటున్నాడు. అలాంటి థాట్స్ ఏదైనా ఉంటే ఈరోజు దాన్ని తీసివేసుకోవాలి, మన మైండ్ని రిన్యూ చేసుకోవాలి. అప్పుడు మనకు వీ విల్ బీ ఏబుల్ టు ట్రస్ట్ గాడ్, వీ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అలా ఇంకొక లాస్ట్కి ఒక్క వర్స్ మటుకు మీకు చూపించాలి అని ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీన్స్ రాసిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అండ్ నౌ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వన్ ఫైనల్ థింగ్, ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ వాట్ ఈస్ ట్రూ అండ్ ఆనరబుల్ అండ్ రైట్ అండ్ ప్యూర్ అండ్ లవ్లీ అండ్ అడ్మైరబుల్. Think about things that are excellent and worthy of praise. Keep putting into practice all you learned and received from me, everything you heard from me and saw me doing. Then the God of peace will be with you. నీ మైండ్ ఎక్కడ ఉండాలంట? ఇది నిజంగా రిన్యూ అయింది మైండ్. ఏం ఆలోచిస్తుంది తెలుసా? ద ప్యూర్, ద నోబుల్, ద బ్యూటిఫుల్, ద గుడ్ థింగ్స్, వీటిని గురించి ఆలోచిస్తుంది. తుచ్చమైన వాటి గురించి మైండ్ పరిగెత్తదు. ఈరోజు నా మైండ్ దీని గురించి ఆలోచిస్తుంది. నిజంగా నేను రిన్యూ అయ్యానా? నా మనసు మారిందా?
నా మనసు మారితే ఖచ్చితంగా ఆ యొక్క ఇన్విజిబుల్ గాడ్ హ్యాండ్ నేను చూడగలుగుతాను. నేను ఆయన్ని ట్రస్ట్ చేయగలుగుతాను. నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయనతో ఫెయిత్లో నేను సాగిపోతాను. ఇలాంటి లైఫ్ నిజంగా కన్ఫ్యూజన్ ఉన్నా, బ్యాటిల్స్ ఉన్నా కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మనము ఈ రిన్యూవల్ ఆఫ్ మైండ్ కోసము ప్రయత్నం చేద్దామా? ఇజ్రాయేల్స్ లాగా ఎన్ని అద్భుతాలు చూసినా, ప్రతిరోజు ఒక క్రేజ్, కొత్త న్యూ వేలో మనం చూసినా కూడా ఇజ్రాయేల్స్ లాగా మనం కూడా తప్పిపోతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వి ఆస్క్ గాడ్, లెట్ us ask God to renew our mind so that our minds can be on things that are noble, that are pure. ఈరోజు మన మైండ్స్లో, మన థాట్స్లో ప్యూరిటీ లేదు. ఇలా చేయి చాపంగానే కొన్ని దొరికిపోతాయి మన చేతులకి కదా, దట్ డిఫైల్ యువర్ లైఫ్. చాలా అపవిత్రపరిచేటువంటివి మన చుట్టూ ఉన్నాయి. ఇలాంటి దాంట్లో ఈ దేవుడు గొంతెత్తుకుని అరుస్తుంది ఏంటంటే, కీప్ యువర్ థాట్స్ ఓన్లీ ఆన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ నోబుల్ అండ్ ప్యూర్. వినిపిస్తుందా దేవుడు చెప్పేటువంటి మాట? వినిపిస్తుందా ఆయన కారుపు మీకు? ఇంకెంతకాలం అని ఇలాగే ఉంటాం? ఎన్ని చేసినా దేవుడు ఒకడు అన్నాడు, హౌ లాంగ్ షుడ్ ఐ బేర్ విత్ యూ? హౌ లాంగ్? వచ్చేసిందా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు? ఇంకా ఎంతకాలం అని ఐ హ్యావ్ టు పుట్ అప్ విత్ యూ? ఎప్పటికే మారమా మనం? ఇలాగే ఉంటామా? మారితే మన జీవితంలో విశ్వాసం అలా ఎదురుగా వెళ్ళే వాళ్ళు కూడా కనిపించేస్తుంది వాళ్ళకి. దిస్ ఉమెన్ ఈజ్ ఉమెన్ ఆఫ్ ఫెయిత్, దిస్ మ్యాన్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పగలుగుతారా? జోయల్ నిన్ను చూసి చెప్పగలుగుతారా అలాంటి ఒక స్టేట్మెంట్? ఈజ్ యువర్ మైండ్ రిన్యూడ్ టుడే? లెట్ us ask ourselves. నా మనసు మారిపోతే నేను ఇలా ఉంటాను. ఎలా ఉంటాను? ఐ విల్ నాట్ కాపీ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ప్యాగన్ పీపుల్. నేను రెబిలియస్ థాట్స్ నాలో ఉండవు. హంబుల్ అయిపోతాను నేను. ఆయన ఏం చెప్తాడో అది నేను వింటాను. ఈరోజు చెప్పిన ఒక్క ఇన్స్ట్రక్షన్, 2 ఇన్స్ట్రక్షన్స్, 3 ఇన్స్ట్రక్షన్స్ కూడా అంత కష్టమైపోయింది ఇస్రాయెల్స్కి. బట్ నీకు ఆయన ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడేమో, అది కూడా నీ చేత కాలేదేమో ఈరోజు. దానికి సోమర్తనం కావచ్చు, రెబెలియస్ నేచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు దాన్ని అంతా పట్టి క్రీస్తు యొక్క సిలువ దగ్గరికి తీసుకొచ్చి అడుగుదామా, నన్ను మార్చు ప్రభా. నీ ప్రేమను చూసినప్పుడు ఇంక ఏది కూడా నీకు నో చెప్పడానికి ఉండదు నా జీవితంలో అని చెప్పి ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుందామా? కొంచెం ఒక్కసారి నిలబడదామా? మనం ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రభా, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్. మేము ఇశ్రాయేల్ లాగా లేము అని అనుకుంటున్నాం, కానీ ప్రతిరోజు ఉదయాన్నే లేచి మిమ్మల్ని అలాగే బాధ పెడుతున్నాం. దేవుని యొక్క సహాయంతో ఎంతమంది మనము మన రోజును స్టార్ట్ చేస్తున్నాం. మన డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాట్ ఆఫ్ కరప్షన్, కరప్టెడ్ పీపుల్, కరప్టెడ్ ప్రాక్టీసెస్. వాటిలో నేను కూడా ఒకటైపోయానా? నిజంగా ఒకటైపోయావా? ఇది నిన్ను నన్ను చూసినప్పుడు ఈ ప్రపంచం చెప్పగలుగుతుందా? షీఈస్ woman of faith, he is man of faith. నేను ఎవరినైతే నేను ఫాలో అవుతున్నానో, ఎవరినైతే నా జీవితంలో దేవుడుగా, ప్రభువుగా కలిగి ఉన్నానో, ఆ ప్రభువు ఇన్విజిబుల్ గాడ్, ఈజ్ హీ విజిబుల్ ఇన్ యువర్ లైఫ్? కెన్ పీపుల్ సీ దట్ ఇన్విజిబుల్ గాడ్ త్రూ యూ? ఆ ప్యాగన్ కింగ్ డానియల్ని చూసి, యోసేపుని చూసి అన్నారు, నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది అని. ఆత్మ కనిపించేస్తుందా? ఎస్, యువర్ వర్క్స్ కెన్ ఎగ్జిబిట్ గాడ్, కెన్ ఎక్స్పోజ్ ది ఇన్విజిబుల్ గాడ్ టు దిస్ సొసైటీ. దట్ ఈస్ యువర్ రోల్. And for that, you just have to have a renewed mind. Help me, Lord. Help me to renew my mind
నేను ఇతరులు చేసినట్టు కాదు ప్రభా, ఇతరులు చేసినట్టు కాదు. నీ ఆజ్ఞలు వాళ్ళకి వినిపించట్లేదు, నీ యొక్క మార్గాలు వాళ్ళకు కనిపించట్లేదు. బట్ ఇంత గ్రేస్ఫుల్గా నాకు నీ మాటలను వినిపించావు, ఎంత గ్రేస్ఫుల్గా నీ యొక్క కమాండ్మెంట్స్ నాకు ఇచ్చావు. సబాత్ నిజంగానే దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు దాన్ని. ఈరోజు మనము ఎంతమంది ఆ ఒక్క రోజు దేవుడితో గడుపుతున్నాం, ఫ్యామిలీతో గడుపుతున్నాం? How many of us are really respecting the biological clock in our lives, in our bodies? ఈరోజు మన మైండ్ మారాలి అన్ని విషయాల్లో. Lord, thank you for humbling me. నన్ను ఈ విధంగా నీ యొక్క సత్యానికి దగ్గరగా తీసుకొచ్చి నాకు ఇవి చెప్పిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభు అని ప్రార్థన చేద్దామా? ఎవ్వరూ ఊరికే ఉండొద్దు, ఎవ్వరూ అటు ఇటు చూడొద్దు. విన్న వాక్యం మన జీవితంలో ఫలించాలి, మన జీవితంలో ఫలించాలి. Maybe we are more attached to our pains and problems than to God. ఈరోజు can we detach ourselves? మనల్ని మనం వేరు చేసుకుందామా? ఆ పెయిన్ నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి. ఇవన్నీ కాదు, నా దేవుడు ప్రతి సమస్యని తీర్చగలడు. Let us ask God to open our inner eyes and pray a simple, genuine prayer. Lord, help me see you. Help me to renew my mind. ఈరోజు ఇక్కడ ఉన్నంత కాలం బాగానే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మండే టు సాటర్డే again it becomes a challenge. How to overcome these temptations, how to overcome these challenges. Life becomes so complicated. Why, Lord? Renew your mind, renew your mind and love me, then my commandments become easy for you అని చెప్తున్నాడు. అవునా? అంత సులభమా దేవుని యొక్క ఆజ్ఞలు కైకొనడం? ఆయన ప్రేమిస్తే చాలట, ఆయన ప్రేమిస్తే మనసు మారిపోతుందట. The way we think, the way we act. Lord, help me, Lord, help me. His lights లాగా ప్రభా, నీ యొక్క గ్రేస్ని, నీ యొక్క గుడ్నెస్ని చూసి చూసి ప్రభా మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టకూడదు. How long should I put up with you? మేబీ ఇక్కడ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు చూసి చెప్తున్నాడమ్మా, హౌ లాంగ్ షుడ్ ఐ పుట్ అప్ విత్ యూ, హౌ లాంగ్ షుడ్ ఐ బేర్. మేబీ ఇదే రైట్ టైం ఏమో, మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ టుడే ఈస్ ద డే. లెట్ us humble ourselves in the presence of God. మనల్ని మనం హంబుల్ చేసుకుందామా? ఇజ్రాయెలైట్స్ లాగా మెడవంచని జనాంగంలాగా అవ్వద్దు. Maybe you will not find answers to all your questions, but He is the answer. That's it. Humble yourselves. దేవుడు అంతా అర్థమైపోడు మనకి, ఆయన మార్గాలు అన్నీ అర్థమైపోవు. His grace is sufficient. ఆ రోజుకి ఎంత కావాలో అంత కూర్చుకో. ఈ రోజుకి ఏం కావాలో ఆ రోజుకి ఆయన ఇస్తాడు. Just have enough. It's enough to have His grace in our lives. చాలినంత దేవుడిచ్చే దేవుడు, చాలినంత సహాయం చేసే దేవుడు. Can you believe God? Thank you, Lord. Thank you for speaking to us. ఈ వాక్యం మా జీవితంలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించేలాగా కృప చూపించండి తండ్రి. ఏది ఈరోజు నేను నమ్మలేకుండా చేస్తుంది, నేను నమ్మలేకుండా ఇది దేవుని చిత్తమే కదా అనుకుంటూ వెళ్ళానే,
బాధ? వై దట్ కన్ఫ్యూషన్? ప్రభా, నీ సన్నిధిలో పడి నేను ఏడుస్తున్నప్పుడు, నా యొక్క సమస్యలు బట్టి నేను ప్రార్థిస్తున్నప్పుడు, లార్డ్ గివ్ మీ క్లారిటీ, రిమూవ్ ఆల్ ద కన్ఫ్యూషన్, గివ్ మీ క్లారిటీ అని చెప్పి సిన్సియర్గా ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. నైనా మేము కన్ఫ్యూషన్లో ఉండడం అనేది, పేదరికంలో ఉండడం అనేది ప్రభా మీ చిత్తం కాదు. బట్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టుడే అని మీరు చెప్తున్నారు. ఎంత కావాలో అంతే కూర్చుకో చాలు. దాన్ని రేపటి వరకు దాచుకోవాల్సిన అవసరమే లేదు. ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. యూ డోంట్ మేక్ ప్లాన్స్ ఇన్ యువర్ కన్ఫ్యూషన్. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. ఐఎమ్ గోయింగ్ టు లీడ్ యూ. నేనే నేను నడిపించే దేవుణ్ణి. నేనే నేను నడిపించే దేవుణ్ణి. ప్రభా, మీకు స్తోత్రం నాయనా. Who can love us like this? Who can love us like this with unfailing love? Thank you, Lord. నాయనా, మీకు స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చమని, ఫలింపచేయమని, ఎవరైతే నీ సన్నిధిలో నిలబడి నైనా జెన్యూన్గా ప్రార్థన చేస్తున్నారో, ఆ యొక్క మైండ్స్ రెన్యూ అవ్వాలని చెప్పి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, వాళ్ళని bless them abundantly, Master. Anoint them with your special strength, Master. కృప చూపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.